హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థంబ్‌నెయిల్ చూసారు గదా! అమెరికా వదిలి వెళుతున్న ఎన్ఆర్ఐలు. ఎందుకు? దానికి కారణాలేంటి? ఈ విషయం గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే గనక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేదంటే త్రూ ఫ్రెండ్స్ ద్వారా గానీ మనం ఎక్కువగా వింటున్నాం చాలామంది ఎన్ఆర్ఐలు అమెరికా వదిలి తిరిగి ఇండియాకి వెళుతున్నారు అని. ఎందుకు? అమెరికాలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా అంటే చాలా బావుండిద్దండి. దానికి కారణం అమెరికాలో ఉండే బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయిన రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కరెంట్ గానీ, వాటర్ గానీ స్టాండర్డ్స్ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ జేస్తారు. అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని వదులుకొని ఎందుకు ఇండియాకి వెళ్ళాలి అనుకుంటున్నారు, వెళుతున్నారు ఎన్ఆర్ఐలు. నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ మీతో షేర్ చేసుకుంటానండి. అందులో మొదటిది పిల్లలు వాళ్ళ చదువులు. అమెరికాలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే కిండర్‌గార్టెన్ టు ఫిఫ్త్ గ్రేడ్ వరకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. చాలా బావుంటుంది. కానీ సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఈ 3 గ్రేడ్‌లను కలిపి అమెరికాలో మిడ్ స్కూల్స్ అంటారండి. ఒక్కసారి ఎలిమెంటరీ స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత మిడ్ స్కూల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత పిల్లలకి కొన్ని నేను ఆ వర్డ్స్ చెప్పకూడదండి. అలాంటి పదార్థాలు అలవాటు చేసుకొని వాటికి బానిసలయ్యే అవకాశం గానీ, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కల్చర్ గానీ, లేదంటే కొన్ని తప్పులు చేసే అవకాశం గానీ, తల్లిదండ్రుల మాటలు వినకుండా ఉండడం, వాళ్ళ మాటలు పెడచెవిన పెట్టడము, అస్సలు కంట్రోల్ లేకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మన ఇండియన్ మెంటాలిటీ తోటి ఉంటామండి. ఒక తప్పు చేశారంటే ఒక దెబ్బేసో, గట్టిగా ఒక తిట్టో మనం చెప్పాలి అనుకుంటాం. కానీ అమెరికాలో కొట్టడము, లేదంటే నలుగురిలో ఇన్సల్ట్ అయ్యే విధంగా తిట్టడం గానీ చేశామంటే పిల్లలే మన మీద కేసులు పెట్టి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు మన ఇండియన్ మెంటాలిటీ తోటి మనం వాళ్ళని ఒక దెబ్బ వేయకూడదు, గట్టిగా ఒక తిట్టకూడదు. కానీ మిడ్ స్కూల్‌లో స్టార్ట్ అయిన పిల్లలు చాలామందికి ఇలా కొన్ని పదార్థాలకు బానిసలవ్వడం గానీ, తప్పులు చేయడం గానీ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఏ విధంగా చేసినా కంట్రోల్ లేనప్పుడు, వాళ్ళ తల్లిదండ్రుల మాట పెడచెవిన పెడుతున్నప్పుడు, పిల్లలు లైఫ్ పాడవుతుందేమో, వాళ్ళ జీవితం పోతుందేమో అనే భయపడి కొంతమంది తల్లిదండ్రులు ఇండియాకి మూవ్ అవుతున్నారండి. అంటే ఎన్ఆర్ఐలు కొన్ని ఫ్యామిలీస్ ఇండియాకి ఈ రీజన్ వల్ల గూడా మూవ్ అవుతున్నారు. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన విషయం అండి. వాళ్ళ అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళు పిల్లలు కొంత మాట వినకపోవడము, ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోవడము, కొట్టడానికా ఛాన్స్ లేదు. గట్టిగా తిట్టడానికా ఛాన్స్ లేదు. సో, ఏమన్నా చెప్తే అర్థం చేసుకునే విధానంలో లేదు. సో, అలా కంట్రోల్ లేనప్పుడు పిల్లలు పాడైపోతారేమో అని చెప్పి, ఎందుకొచ్చిన గొడవలే అని చెప్పి వాళ్ళు మిడిల్ స్కూల్‌లో ఉండంగానే ఇండియాకి మూవ్ అయిపోయారట. సో, ఇలాంటి రీజన్స్ వల్ల గూడా కొంతమంది ఎన్ఆర్ఐలు ఇండియాకి మూవ్ అవుతున్నారండి. అట్లాగని ఇండియన్స్ అందరూ అట్లా అవుతారని కాదు. 99% ఇండియన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉంటారండి. తల్లిదండ్రులు చెప్పిన మాట గాని, అర్థం చేసుకోవడం గాని ఉంటుంది. కానీ కొంతమంది పిల్లలు పెడచెవిన పెడుతుంటారు. అసలు మనం చెప్పేది అర్థం చేసుకోరు. మనం చూస్తూనే ఉంటాం మన చుట్టుపక్కల. అసలు మనం ఏం చెప్పినా సరే వాళ్ళు నో అంటమే వాళ్ళకి అలవాటుగా మారుతుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో పిల్లలు ఇక్కడ ఉంటే పాడైపోతారని, వాళ్ళ లైఫ్‌లు నాశనం అవుతాయని చెప్పి ఇండియాకి మూవ్ అవుతూ ఉంటారు. ఇది ఒక రీజన్. రెండవది జాబ్స్. అమెరికాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎంత ఎక్కువో, అమెరికాలో లే ఆఫ్స్ జరగడం గూడా అంతే ఎక్కువండి. రీసెంట్‌గా ఇవాళే విన్నాను. నిసాన్ గూడా దాదాపు 20,000 మంది ఎంప్లాయీస్‌ని తీసేస్తుందంట. సో, లే ఆఫ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ప్లస్ రెషన్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలీదు గానీ, జాబ్‌లయితే చాలా ఎక్కువగా పోతున్నాయండి. లే ఆఫ్స్ అయితే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మన ఇండియా నుంచి ఎక్కువ మంది జాబులు చేయడానికి అమెరికాకొచ్చేది హెచ్-1బీ వీసా మీద మాత్రమే. సో, హెచ్-1బీ మీద వచ్చిన వాళ్ళు 60 రోజుల్లో జాబ్ పోయినాక 60 రోజుల్లో మళ్ళీ జాబ్ తెచ్చుకొని వాళ్ళ పేరోల్ రన్ చేయాలి. పేరోల్ రన్ చేయాలంటే మినిమమ్ 15 డేస్ వాళ్ళు వర్క్ చేసి ఉండాలి. అలా 15 డేస్ వర్క్ చేయాలంటే వాళ్ళు 45 డేస్ లోపు వాళ్ళ జాబ్ వచ్చి పేరోల్ అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలా ఈ 2 నెలల్లో జాబులు రాకపోతే ఇండియాకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అమెరికాలో ఉండడానికి కుదరదు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో ఇది బాగా ట్రెండ్ అయిపోయిందండి. జాబ్ పోయినాక ఇండియాకి వెళ్తున్నాము, మేమింకా ఇక్కడ ఉండటానికి కుదరటం లేదు అనేది. నేను చూసాను. సో, అలా జాబులు పోయినాక అమెరికాలో ఉండడానికి కుదరనప్పుడు ఇంకా ఇండియాకి వెళ్తూ ఉంటారు. రీసెంట్‌గా ఇలా జాబులు పోయి ఇండియాకి వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువయ్యారండి. ఎందుకంటే
అమెరికాలో జాబ్ లేకుండా 1 మంత్ కూడా గడపలేమండి. ఎందుకనుకుంటున్నారా? అమెరికాలో ఎక్స్‌పెన్సెస్ అనేవి చాలా చాలా పెరిగిపోయినాయండి. అప్పటిదాకా మనం చేసిన సేవింగ్స్ అన్నీ హార్డ్‌లీ మనం 2, 3 నెలలు జాబ్ లేకపోతే మొత్తం క్లీన్ అయిపోతాయి. సో, అంత ప్రాబ్లమ్ ఎందుకు అని చెప్పి జాబ్ లేనప్పుడు ఇక్కడ స్ట్రగుల్ అవుతూ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నాం ఎందుకు అని చెప్పి చాలామంది ఎన్ఆర్ఐలు జాబ్ రాకపోతే 60 డేస్ లోపు చాలామంది ఇండియాకి మూవ్ అవుతున్నారు. రీసెంట్‌గా విన్నాను మా ఫ్రెండ్ దగ్గర నుంచి. సో, వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఇట్లా జాబ్‌లు పోయి 60 డేస్‌లో జాబ్‌లు రాక తిరిగి ఇండియాకి వెళ్లారని. నేను వేరే వాళ్ళ దగ్గర కూడా విన్నాను ఈ విషయము. ఇకపోతే థర్డ్ రీజన్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఎవరికైనా అమెరికాలో సీరియస్ హెల్త్ ఇష్యూస్ అంటే లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉంటాయి కదండీ! వాటికి ట్రీట్మెంట్ అనేది చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. అమెరికాలో హెల్త్ కేర్ అనేది ఎంత ఎక్స్‌పెన్సివో అందరికీ తెలిసిందే. సో, ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్‌లో తీసుకోవాలంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మొగుడు సంపాదన పెళ్ళాం మొగుడు సంపాదన పెళ్ళాం జాకెట్ కుట్టుబోకి చాలదన్నట్టు. సో, ఎంత సంపాదించినా సరే ఇక్కడ లాంగ్ టర్మ్ డిసీజెస్‌కి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే సంపాదించిందంతా క్లీన్ అయిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉండి లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఎన్ఆర్ఐలు ఇండియాకి మూవ్ అవుతున్నారు. ఈ పర్పస్‌గా. సో, నాలుగవది గ్రీన్ కార్డ్ వచ్చినాక బిజినెస్‌లు చేయడానికి వెళ్ళేవాళ్ళు. అంటే మనము యూట్యూబ్‌లో వీటిలో చూస్తుంటాం గదండీ! మేము ఇండియా మూవ్ అవుతున్నాము అని చెప్పి. వీళ్ళందరూ ఏంటంటే గ్రీన్ కార్డ్ వచ్చాక ఇండియాలో బిజినెస్ చేయడానికి మూవ్ అవుతూ ఉంటారు. అంటే గ్రీన్ కార్డ్ ఉందనుకోండి అమెరికాకి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వాళ్ళ పిల్లలైనా సరే వచ్చి చదువుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత చక్కగా ఇండియాలో బిజినెస్‌లు చేయాలనే ప్లాన్స్ ఉన్నవాళ్ళు గానీ, ఏదైనా బిజినెస్ ఎక్వైర్ చేయాలనుకునే వాళ్ళు గానీ, అక్కడ ఇండియాలో బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు గానీ, ముందే అక్కడికి వెళ్ళి అదంతా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉన్నారు. అది కూడా గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాతే. H-1B మీద 4, 5 సంవత్సరాలు జాబులు చేసి ఇక్కడ వెళ్ళటం లేదండి ఎవ్వరు గూడా. సో, గ్రీన్ కార్డ్ వచ్చినాక బిజినెస్‌లు చేసే పర్పస్‌గా, లేదంటే సిటిజన్‌షిప్ వచ్చినాక బిజినెస్‌లు చేసే పర్పస్‌గా అట్లా చాలామంది ఎన్ఆర్ఐలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇండియాకి మూవ్ అవుతున్నారండి. ఇకపోతే నెక్స్ట్‌ది కాస్ట్ ఆఫ్ లివింగ్, ఎక్స్‌పెన్సెస్ సేవింగ్స్. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది అమెరికాలో కరోనాకు ముందు కంటే కూడా కరోనా తర్వాత టూ మచ్‌గా పెరిగిందండి. అంతెందుకండి నేనొచ్చి 3 ఇయర్స్. మేమొచ్చే సంవత్సరానికి ఇప్పటికే చాలా చాలా పెరిగిపోయింది ఖర్చులు. బేసిక్‌గా ఒక్కళ్ళే ఫ్యామిలీలో జాబ్ చేస్తూ మిగిలిన ఫ్యామిలీ అంతా అతని మీద ఆధారపడితే గనక వాళ్ళు హార్డ్‌లీ సేవ్ చేసుకోగలిగేది 1,00,000 లేదంటే 1,50,000 సేవ్ చేసుకోగలుగుతారండి నెలకి. ఆ మాత్రం సేవింగ్స్ ఇప్పుడు ఇండియాలో కూడా చేసుకోగలుగుతున్నారు. అలాంటప్పుడు ఇంత స్ట్రగుల్ అవుతా, ఇంత టెన్షన్ పడతా, వీసా రెన్యువల్ అయ్యిద్దో కాదో, ఇండియాకెళ్తే రానిస్తారో రానివ్వరో, లేకపోతే H-1B ఉంటదో ఊడుద్దో, ఇలాంటి టెన్షన్స్ అన్నీ పడుతూ జాబ్ ఉండిద్దో, ఏ నిమిషాన పోయిద్దో తెలియకుండా ఇలాంటి టెన్షన్స్ అన్నీ పడే బదులు ఈ 1,00,000, 1,50,000 అక్కడ కూడా మిగులుతాయి గదా! అనే ఆలోచనతోటి మూవ్ అయ్యే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా పెరిగారు ఈ మధ్య కాలంలో. అదే ఇద్దరు జాబులు చేస్తే ఒకే ఫ్యామిలీలో అంత ప్రాబ్లమ్ ఉండదు గానండి. ఎక్కువ సేవింగ్స్ ఉంటాయి. కానీ ప్రెజెంట్ అమెరికాలో ఎక్స్‌పెన్సెస్ అయితే చాలా అంటే చాలా పెరిగినాయండి. ఏది పట్టుకున్నా కూడా మినిమమ్ $15, $20 లేనిది రావటం లేదు. సో, చాలా అంటే చాలా పెరిగిపోయినాయి ఖర్చులు గానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ గానీ. సో, సేవింగ్స్ పర్సెంటేజ్ అనేది చాలా తగ్గిపోయింది. అందువల్ల చాలామంది ఇదేదో ఇండియాలో కూడా మిగులుతుంది కదా! మన వాళ్ళ మధ్య మనం మిగిలించుకోవచ్చు కదా! అని చెప్పి అక్కడికి మూవ్ అయ్యే వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు ఈ మధ్య కాలంలో. ఇకపోతే నెక్స్ట్‌ది ఫ్యామిలీ కోసం. అంటే ఒక సింగిల్ కిడ్ అయ్యుండి, ఒక పాప, ఒక బాబు ఉండి పేరెంట్స్‌ని చూసుకోవడానికి గానీ, లేదంటే గ్రీన్ కార్డ్ వచ్చినాక పేరెంట్స్ తోటి ఉండటానికి గానీ, లేదంటే ఫ్యామిలీ తోటి ఇంకా చానాళ్ళు కష్టపడ్డాం, ఇంకెక్కడెందుకు మన ఇండియాకెళ్ళి మన వాళ్ళ మధ్యలో మన వాళ్ళతోటి గడిపేద్దాము రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అనుకునే మూవ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి. అలా ఈ మధ్య కాలంలో వింటున్నాను నేను గూడా. మా ఫ్రెండ్స్ దగ్గర నుంచే వింటున్నాను. సో, అలా ఫ్యామిలీ కోసము, ఫ్యామిలీ తోటి స్పెండ్ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు చాలా రేర్ పర్సెంటేజ్ అండి. ఫ్యామిలీ కోసమో, లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందనో ఇండియాకి మూవ్ అయ్యే వాళ్ళ శాతం చాలా అంటే చాలా తక్కువ. బట్ మెయిన్‌గా పిల్లల విషయంలోనూ ఏదన్నా ఇబ్బందిగా ఉంటే గనక, లేదంటే జాబులు పోతే గనక, లేదంటే బిజినెస్‌లు చేయాలంటే, లేదంటే
హెల్త్ వైజ్ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో వీళ్ళు ఎక్కువయ్యారండి. ఇట్లా ఈ బేస్ మీద ఎక్కువగా ఇండియాకి మూవ్ అయ్యేవాళ్ళు. రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందనో లేకపోతే ఫ్యామిలీ కోసమనో మూవ్ అయ్యేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ పర్సంటేజ్. సో ఇదండి అమెరికా వదిలి వెళ్తున్న ఎన్ఆర్ఐల కారణాలు. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.